అనుదినము ఆయనతో సహవాసం చేస్తే ఆయన వాత్సల్యత మన పైన ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన సరదాగా టైం స్పెండ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సరదాగా 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకుని ఎలా ఉంది, ఊర్లో ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ముచ్చట్లు పెట్టుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన చిన్నతనం నుండి కూడా ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే ఎక్కువగా ప్రజలతో కలుసుకోవడానికి, ప్రజలతో మాట్లాడడానికి, ఆ సహవాసానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పగలంతా కూడా దేవుని రాజ్యముల గురించి బోధిస్తూ, దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన రాత్రి కాలంలోకి వచ్చేసరికి ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన అనుదిన ప్రణాళికను మనం గమనిస్తే పగలంతా దేవుని రాజ్య పని మీద ఉండడం, రాత్రంతా దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని, ఏకాంత సహవాసాన్ని కలిగి ఉండడమే తప్పించి ఎక్కడ కూడా సరదాగా ఒక అరగంట రిలాక్స్ అవుతున్నాడు, సరదాగా ఒక అరగంట ముచ్చట్లు ఎట్టుకున్నాడు, సరదాగా లోక సంబంధమైన విషయాలు మాట్లాడాడు అనే భాగాలు అయితే మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఆయన ఎక్కువగా ఏం కోరుకుంటాడంటే బంధత్వాల్ని, బాంధవ్యాల్ని కోరుకుంటాడు, ఆయనతో అనుబంధాల్ని కోరుకుంటాడు. అందుకని యోహాను సువార్త 15:15 అంటాడు కదా, మిమ్మల్ని సేవకులని అనక నా స్నేహితులని అంటాడు. ఆయన స్నేహితులు అనే మాటను ఎందుకన్నాడంటే ఆ క్లోజ్నెస్, ఆ సహవాసం, ఆ ఫెలోషిప్ ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఎవరితో కోరుకుంటున్నాడంటే సంఘంతో కోరుకుంటున్నాడు. సంఘాన్ని ఆయన దేవుడిగానో మనం విశ్వాసులుగానో కాకుండా ఆయన మనం ఎలాగుండాలని కోరుకున్నాడంటే ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకున్నాడు. స్నేహితుల మధ్యన ఉన్నటువంటి అనుబంధం ఎలాగుంటుందంటే ఏ రోజు కూడా వారు మాట్లాడుకోకుండా ఉండరు, ఏ రోజు కూడా వారు కలుసుకోకుండా ఉండరు, ఏ రోజు కూడా ఒకరికొకరు చూసుకోకుండా ఉండరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మిమ్మల్ని సావుకులనో లేకపోతే శిష్యులనో కాకుండా మీరు నా స్నేహితులని నేను చూడాలనుకుంటున్నాను, స్నేహితులని పిలవాలనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్పారంటే ఆ మాట ఆయన జీవితకాలం 33.5 సంవత్సరాల్లో ఏ రీతికైతే సంఘంతో సహవాసాన్ని కోరుకున్నాడో, సమాజంతో సహవాసాన్ని కోరుకున్నాడో, హెబ్రీ పత్రిక 13:8 అంటాడు కదా, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు, యుగాంతం వరకు కూడా అలాగే ఉంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఈ యుగాంతం వరకు కూడా ఎలాగ ఉంటాడంటే ఆయన 33.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆ సహవాసమో లేకపోతే ఆ స్నేహితులతో చేసిన సహవాసమే కాకుండా ఈ రోజు కూడా మనతో ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఆ సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మన అనుదిన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన అనుదిన జీవితంలో ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏది ఇంపార్టెంట్ మన లైఫ్లో, ఏది ప్రాముఖ్యమైనది, ఏది బెస్ట్, ఏది ఉత్తమమైనది, దేనికి ఎక్కువ సమయాన్ని మనము కేటాయిస్తున్నాం, ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఉదయం లేచినది మొదలుకొని మరుసటి రోజు ఉదయం లేచే వరకు పోనీ 24 గంటలు, 24 గంటల్లో దేనికి ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉన్నాం? మనిషి జీవితంలో 40% మనం దేనికి కేటాయిస్తున్నామంటే నిద్రకి కేటాయిస్తున్నామంట. మనిషి జీవితంలో మరొక 40% దేనికి కేటాయిస్తున్నామంటే మన వ్యక్తిగత పనులకో, ఉద్యోగాలకో, చదువులకో, లేకపోతే మనము చేసే పనులకో ప్రాధాన్యత ఇస్తున్నామంట. అంటే 40% మన పనులకి, మన యొక్క ఉద్యోగాలకి, మన చదువులకి, వాటికి ప్రాధాన్యత ఇస్తుంటే 40% మన నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మన జీవితంలో 80% దేనికి వెళ్ళిపోతుందంటే మన నిద్రకి, మన పనులకి వెళ్ళిపోతుంది. మిగిలిన 20%లో 10% మన ప్రయాణాలకి ఖర్చు పెడుతున్నాం. అంటే అక్కడికి ఎంత అయింది?
90% జీవితం అయిపోతుంది. మిగిలిన 5%, మిగిలిన 10%లో 5% దేనికి కేటాయిస్తున్నామంటే మనం ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఎదురు బదురు కూర్చుని ఒకరి గురించి మాట్లాడుకోవడానికో, ఎదురు బదురు కూర్చుని సమూహంగా కూర్చుని బయట విషయాలు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికో, లేదంటే ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి, ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుని గంటలు గంటలు మాట్లాడడానికో, వీటికి 5% ఖర్చు పెడుతున్నామంట మనం. అంటే మన జీవితంలో 95% అక్కడికి వెళ్ళిపోయింది. మిగిలిన 5%లో 4.5% దేనికి కేటాయిస్తున్నామంటే మన జీవితం గురించి ఆలోచించడమో, లేకపోతే మనం ఏం చేద్దామని ఆలోచించడమో, లేదా నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయిందని ఆలోచించడమో, ఆలోచనలకి 4.5% ఖర్చు పెడుతున్నామంట మనం. ఇంకెంత మిగిలింది మన జీవితంలో? 0.5% మిగిలింది. ఈ 0.5% ఏం చేస్తున్నాం అనేది మీ చిత్తానికి వదిలిపెడుతున్నాను నేను. ఈ 0.5% నేను దేవునికి ఇస్తున్నానండి అనేవారు ఉన్నారా అని అంటే మీకు లెక్క చెప్తా. ఆదివారం 2 గంటలు మీరు దేవుని మందిరంలో కూర్చోంటున్నారు. ఆదివారం 2 గంటలు దేవుని మందిరంలో కూర్చోంటున్నారంటే సంవత్సరానికి వచ్చేసరికి 52 ఆదివారాలు. 52 ఆదివారాలు అంటే 104 గంటలు. 104 గంటల్లో సంవత్సరానికి మీరు దేవునికి కేటాయించిన సమయం ఎంతంటే 104 గంటలు. అనగా 365 రోజుల్లో 104 గంటలు దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. 104 గంటలు అనగా 4.5 రోజులు. ఎన్ని రోజులు? 4.5 రోజులు. 365 రోజుల్లో 4.5 రోజులు మీరు దేవునికి కేటాయిస్తున్నారంటే ఎంత కేటాయిస్తున్నట్టు? మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నట్టు? మీరు ఏమో మనతో సంబంధం కలిగి ఉండాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని, మనల్ని స్నేహితులుగా ఆయన పిలుచుకోవాలని ఆశ కలిగి ఉంటే మన దేవునికి కేటాయించే సమయం ఎంతంటే 365 రోజుల్లో 4.5 రోజులు మాత్రమే, కేవలం 4.5 రోజులు మాత్రమే దేవునికి మనం వెచ్చిస్తూ ఉన్నామంట. 365 రోజుల జీవితాన్ని, ఒక సంవత్సరాన్ని, దయా అనే కిరీటాన్ని మీకు అనుగ్రహిస్తే, ఒక నూతన సంవత్సరము దయా అనే కిరీటం మన జీవితంలోకి అనుగ్రహించబడితే, ఆ దయా అనే సంవత్సరం కిరీటము ద్వారా మనం గడిపే సమయం ఎంతంటే దేవునితో 4.5 రోజులు. ఈ 4.5 రోజులు కూడా ఎక్కడ ఉంటామంటే దేవుని మందిరంలో ఉంటాం. అది కూడా మీరు 52 ఆదివారాలు వస్తేనే. లేదండి మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయండి, మా ఫంక్షన్లు ఉన్నాయంటే ఈ 4.5 రోజుల్లో కూడా మీరు ఉండరు. ఈ 4.5 రోజుల్లో దేవుని మందిరంలో ఉండేది, కానీ దేవుని మందిరంలో ఉండి దేవుని గురించి ఆలోచించే సమయం ఎంతంటే, ఈ 4.5 రోజుల్లో దేవుని మందిరంలోకి వచ్చి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్న సమయం ఎంతంటే